ఫ్రెండ్స్ హలో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదములు ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు చక్కని వారం సోమవారం రోజు ఈ విధంగా గన్నేరు పూలతో చిన్నవీర మల్లమ్మ తల్లికి అలంకరిస్తూ ఉన్నాము ముత్యాల కలశము. చూడండి, జరగబోయే రోజుల్లో శివరాత్రి పండగ సంతోషంగా సంబరంగా ప్రతి ఒక్క గురువులు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రజలైతే మోసపోవద్దు, ప్రజలైతే చాలా సంతోషంగా ఉండాలా. నేను కోరుకునేదల్లా అదే అండి, ప్రజలైతే మోసపోవద్దు. ఒక పీడలకు, ఒక పిశాచలకు, ఒక భూతాలకు, ఒక దయ్యాలకే ఇల్లు భూలోకమందున వచ్చినది. గ్రహాలకు ఘనమైన దేవతని ఆ తల్లి చెప్పింది. పీడలకు పిశాచలకు నేనుండానన్నయ్య అని చెప్పింది. మన ప్రజలు ఏం చేస్తున్నారంటే, దేవతలు మనకు ఏదైనా తెలియజెప్పుతారు, ఏ దానికైనా ఈ అక్క దేవతలు ఉండారనేది చాలామంది ఎర్రి ఆలోచన చేస్తూ ఉన్నారు. అటువంటి ఎర్రి ఆలోచన అనేది చేయకూడదు. అక్క దేవతలు భూలోకానికి వచ్చింది పీడలకు, పిశాచలకు, దయ్యాలకే, గ్రహాలకే, వేరే దానిలకైతే రాలేదు. మన సమస్యలకు దేవతలకు ఎటువంటి సంబంధము ఉండదు. ఒక్కసారి భూత విడిపించుకున్నాక మళ్ళా మనము ఇటువంటి దేవుని గుడి దగ్గర కూర్చొని మనకు ఏదో మబ్బు మాదిరి వచ్చి కొద్దిగా నీళ్ళ మాదిరి వచ్చినా కానీ మళ్ళా దయ్యం వచ్చిందని అనుకోవడము, భూతం వచ్చింది అనుకోవడము, అటువంటివన్నీ మన అంతరాత్మకు మనం నిజం చెప్పుకోవాలి. తెలిసి తెలియని వాళ్ళ కాడికి పోయి చూపించుకొని మాకు బాగలేదు, మళ్ళీ మాకు ఆ విధంగానే ఉందని మనం ఆలోచన అయితే చేయకూడదు. మనకు మైమెలకం ఉంటుంది, పూజల మీద కొలువు తీరినా కానీ మనం దేవుని గుడి కాడ కూర్చున్నా కానీ మనకు ఆ తల్లి వచ్చినట్టే ఉంటుంది. భూతం వచ్చిందని మనం ఆలోచన చేయకూడదు. ఎవరైనా కానీ, ఆడవారు కానీ, మగవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఎర్రి ఆలోచన చేసినారంటే మీరు ఇంకా మానసికంగా బాధపడతారు, మీ ఆరోగ్యాలే మీకు దెబ్బతింటాయి. నేను కూడా చిన్నవీర మల్లమ్మ తల్లినే కొలుస్తూ ఉన్నా, ఆ తల్లి నాకు వస్తూ ఉంది. మీకు ఏ రకంగా వస్తుందో నాకు కూడా అదే రకంగానే వస్తుంది. వేరే విధంగా అయితే దేవత రాదు. ఎవరికైనా ఒకటే రకమే, ఎంత గురువులకైనా ఒకటే రకమే. ఏమంటే కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు అనేటివి మేము పాడుకుంటూ ఉంటాము. మీరు కూడా పాడుకుంటే మీ నోటికి కూడా వస్తాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. సంతోషంగా ఆ చిన్నవీర మల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉంటాయి. ఆ తల్లి వచ్చిందని ఊగుతా ఉన్నప్పుడు ఆ తల్లి ఎక్కడికి పోదు, మన దగ్గరే ఉంటుంది. ఆలోచన అయితే మీరు చేయొద్దు. శక్తి ఉన్నంతలోనే పూజ చేయండి, శక్తి ఉన్నంతలోనే ఆ తల్లిని తలసండి. మా యొక్క గురువు వచ్చేసి నాగులపల్లె చెన్నయ్య. మా గురువుకు మేము చెడ్డ పేరు తీసుకురాము. మీరు కూడా పాటలు పాడండి మా యొక్క సంగీతం మీద అని కూడా అడుగుతూ ఉన్నారు. మాకైతే అటువంటి ఆలోచన లేదు, మేము పాడము, పాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మా గురువు చెప్పిన బాటల్లోనే మేము వెళ్తూ ఉంటాము. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఒక గురువునైతే బాధ పెట్టి మనం ఏది చేయాల్సిన పని అయితే లేదు. అటు చేసిన ఎడల పాలు పోసిన పాము మనకే కాటేస్తుందని అంటాము. అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. ఆలోచన అయితే చేయకండి, మంచి గురువులను ఎంచుకోండి.
ఈ తల్లికి గురువాజ్ఞ ఉంది. గురువాజ్ఞ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము. గురువు దీవెన ఉంటే మనకు చాలా సంతోషము. గురువు ఆశీస్సులు మనకు ఉండాలి. చూడండి, చిన్నవీర మల్లమ్మ తల్లికి ఎంతో చక్కగా దండ కుట్టాము. ఈరోజు నేను వేసుకునే డ్రెస్ కూడా పింక్ కలరే, గిన్నెర పువ్వు కలరే. చాలా సంతోషం నాకు ఈ కలర్ అంటే.